వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రజా ఛానల్, దమ్మున్న ఛానల్, ధైర్యం ఉన్న ఛానల్, ప్రజల పక్షాన కొట్లాడుతున్న ఛానల్, ఏకైక ఛానల్ D6. కాబట్టి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టాపిక్లకు వస్తే ట్రంప్ పేరు చెప్పేందుకు మోదీకి ధైర్యం లేదు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా విమర్శించాడు. 30 సార్లు 2 గంటలు మాట్లాడి పార్లమెంట్లో భారత్ పాక్ మధ్యలో కాల్పుల విరమణలో నా పాత్రే కీలకం అని చెప్పి 30 సార్లు ప్రకటించడం మోడీ ప్రకటించిండు. ఇవాళ నిన్న కూడా ప్రకటించిండు. కాబట్టి నా వల్లనే యుద్ధం ఆగిపోయిందని చెప్పిండు. ఇది వాస్తవం కాదని చెప్పి దమ్ము ధైర్యం మోడీకి లేదు. ఒకవేళ అట్ట చెప్తే ఆయన నిజాలు చెప్తాడు. కాబట్టి మోడీ అబద్ధం ఆడుతున్నాడు ఆపరేషన్ సింధూర్ మీద అని చెప్పేసి రాహుల్ గాంధీ విమర్శించడాన్ని మీరు ఎట్లా స్వాగతిస్తారనే విషయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లాగే ఆయన ఇంకా ఫర్దర్గా ఏమంటాడు, ట్రంప్ అబద్ధాలు చెప్తున్నాడు, ఆయన పేరు చెప్పే ధైర్యం లేదు, అట్లా చెప్తే ఆయన బండారం బయటపడుతుంది అని చెప్పేసి ఇవాళ రాహుల్ విమర్శిస్తున్నట్టుగానే ఖర్గే కూడా అంటున్నాడు. మాకు అనుమానాస్పదంగా ఉంది ఈ వ్యవహారంలో. ట్రంప్ అబద్ధం చెప్తున్నాడని మోడీ అబద్ధం చెప్తున్నాడని ట్రంప్. అది అసలు ట్రంప్ థర్డ్ పార్టీ జోక్యం ఏంది? నిజంగానే థర్డ్ పార్టీ జోక్యం ఏంది? అసలు ట్రంప్ ఎవడు? నాకు అర్థం కాలేదు. భారతదేశం యొక్క అంతర్గత సమస్యల్ని జోక్యం చేసుకోవడానికి ట్రంప్ ఎవరు? మరి అట్లాంటప్పుడు ట్రంప్ చెప్తుంది తప్పు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు మోడీ? నిజంగా ధైర్యంగా మోడీ అన్ని చేస్తే ఆపరేషన్ సింధూర్ భారతదేశం సక్సెస్ అయితే ఆ సక్సెస్ వెనుక ట్రంప్ లేడు, మేమే ఉన్నాము, ట్రంప్ అబద్ధాలు చెప్తున్నాడు ఎందుకు చెప్పలేకపోతున్నారు? కాబట్టి ఇది అనుమానాస్పదంగా ఉన్నదనే ఖర్గే అనుమానాన్ని మాకు కూడా ఉన్నది, D6 కూడా ఉంది. సో కాబట్టి దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మోదీ మీద ఉంది, అమిత్ షా మీద ఉంది. దాన్ని డైవర్ట్ చేయడానికి నెహ్రూ మీద విమర్శలు పొడిపించాడు. సో నెహ్రూ మీద విమర్శలు చేయడం కంటే కూడా అసలు ట్రంప్ థర్డ్ పార్టీ జోక్యం ఎందుకు ఉంది అనే అంశం మీదనే మోడీ చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా మోడీ అబద్ధం ఆడుతున్నట్టుగానే మనం భావించాల్సి వస్తే, లేకపోతే దేశం ప్రతిష్ట దెబ్బతింటున్నది ట్రంప్ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే. అసలు ట్రంప్ ఎవరు మన దేశంలో జోక్యం చేసుకోవడానికి? కాబట్టి ఈ అంశం మీద మోడీ స్పష్టత ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖచ్చితంగా మోడీ ఆపరేషన్ సింధూర్ విషయంలో అబద్ధాలు ఆడుతున్నాడు. ఈ అబద్ధాల పునాదుల మీద మోడీ రాజకీయాలను నిర్మించుకుంటున్నాడు అనే విషయాన్ని ఖచ్చితంగా భారతదేశ ప్రజలు భావించాల్సి వస్తుంది, మేము కూడా భావించాల్సి వస్తుంది అని చెప్పేసి మీరు కూడా మీ యొక్క భావాలు తెలియజేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్.